రైట్. రేణు దేశాయ్. గతంలో ఆమె పెళ్లి చేసుకుంటారా? లేదా? అన్న దానిపైన ఆమె ఒక క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఆ మధ్య కాలంలో ఆమె ఎంగేజ్‌మెంట్ చేసుకున్నట్టు ఫోటో పెట్టడం, దాని తర్వాత ఆమె పెళ్లికి నిరాకరించడం కూడా మనం చూసాం. అయితే ఇప్పుడు రీసెంట్‌గా ఆమె చేసిన వ్యాఖ్యలు చాలా హాట్ టాపిక్‌గా మారాయి. మళ్ళీ ఆమె పెళ్లి చేసుకుంటాను, తన కూతురికి 18 ఏళ్ళు నిండిన తర్వాత చేసుకుంటాను అని చెప్పిన ఇప్పుడు ఈ వ్యాఖ్యల్ని చాలా ట్రెండ్‌గా అలాగే వైరల్ కూడా చేయడం జరుగుతుంది. మరి ఇప్పుడు ఆమె తీసుకున్న ఈ డెసిషన్ పైన మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమనేని గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. రైట్. రేణు దేశాయ్ గారు చేసిన ఈ వ్యాఖ్యల్ని మనం ఏ విధంగా చూడొచ్చంటారు? ఏంటి ఆడవాళ్ళు అనేసరికి మీరు వెంటనే అడుగుతారు. ఇప్పుడు అమీర్ ఖాన్ ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్. ఒక చిన్న అమ్మాయిని చేసుకుందామని చూస్తే నాకు పెళ్ళి అవుతుందా లేదా ఫీల్ అయిపోయాడు మొన్న. ఆ? వీళ్ళందరూ కూడా ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటంటే పాత భార్యలతోటి వీళ్ళు టచ్లో ఉంటారు, పిల్లలతో టచ్లో ఉంటారు, మళ్ళీ కొత్త పెళ్ళిళ్ళు చేసుకుంటారు. సో ఆడవాళ్ళ అనేసరికి ఎందుకు మనం మాట్లాడతాం? రేణు దేశాయ్ గారు చేసుకుంటే మనం ఆహ్వానిద్దాం తప్పకుండా. ఎందుకంటే ఆవిడ చిన్న ఆవిడ, షీ హ్యాస్ ఎ లాంగ్ లైఫ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ మ్యారేజ్ చేసుకున్నారు, పిల్లలు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ వ్యక్తిగతాలు అయినప్పటికీ వాళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి మనం మాట్లాడతాం అంతవరకే. సో ఇంకా చాలామంది ఉన్నారు మనం తీసుకుంటే. ఈ మధ్యకాలంలో చూసుకుంటే మగవాళ్ళు విడాకులు ఇవ్వడం, పెళ్ళిళ్ళు చేసుకోవటం, ఆడవాళ్ళు బలైపోవటం. కమల్ హాసన్ తీసుకోండి, వాణి గణపతిని చేసుకున్నాడు ఆయన. అంతకుముందు శ్రీవిద్యను ప్రేమించాడంటారు. సారీ. తర్వాత సారికను చేసుకున్నారు, సారికను వదిలేశారు, పిల్లలు ఉన్నారు. తర్వాత మళ్ళీ గౌతమితో ఆయన సహజీవనం చేశారు. గౌతమి ఎందుకు విడిపోయారో చెప్పలేదు కానీ బట్ ఆవిడ బాధపడుతూనే విడిపోయి ఉండొచ్చు, మనకు అనిపించింది అది ఆవిడ మాటలను బట్టి. నేను అనేది మగవాడికి ఒక న్యాయం, ఆడవాళ్ళకి ఒక న్యాయం లేదు. ఆడ మగ తేడా లేదని మనం మొదటి నుంచి అదే చెప్పాం. కాబట్టి ఒకవేళ రేణు దేశాయ్ గారు చేసుకుంటానంటే సంతోషిద్దాం. కానీ ఆవిడ నేను పిల్ల పెద్దదయ్యాక చేసుకుంటాను, ఇప్పుడు చేసుకోను అంటే అది ఆవిడ ఇష్టం. చేసుకున్నా తప్పులేదు, చేసుకోకపోయినా తప్పులేదు. ఎందుకంటే ఆవిడ జీవితాన్ని నిర్ణయించుకునే హక్కు ఆవిడకుంది. అదేవిధంగా ఆవిడ రాజకీయాలకి నాకు వచ్చేదానికి అవకాశం దొరికింది గతంలో, నేను మిస్ చేసుకున్నాను, రాజకీయాలు కూడా నాకు ఇంట్రెస్ట్ అంటున్నారు. ఓకే, లెట్ హర్ కమ్. నేను అనేది ఆడవాళ్ళు ఎలా ఉండాలనుకుంటే అలా ఉండొచ్చండి సొసైటీలో. కానీ అట్ ద సేమ్ టైం ఎవరికి వాళ్ళు నామ్స్ అనేది వాళ్ళు పెట్టుకోవాలి, అంతవరకే. అంటే మనం చేసేది మంచా చెడా, దీనివల్ల మన పిల్లలు బాధపడతారా, లేదు మన కుటుంబం బాధపడుతుందా, ఆ పరిధి చూసుకుని మీరు నిర్ణయాలు తీసుకోండి. ఒకవేళ మీరు పిల్లల్ని ఒప్పించగలిగి చేసుకుంటారా, వెల్ అండ్ గుడ్. అది కూడా మీ చేతుల్లో ఉంది. కాదు నాకు పిల్లలకి ఇష్టం లేకపోయినా నేను చేసుకుంటానంటే వచ్చే అతను ఫస్ట్ 2 విషయాలండి. ఆడవాళ్ళు ఎక్కడ మోసపోతారంటే ఫస్ట్ మనం ఒకరిని ఇష్టపడ్డాక మనం వాళ్ళలో మంచి చూస్తాం, రెండో కోణం ఎప్పుడు చూడం. ఫస్ట్ రెండో కోణం కూడా చూసుకోవాలి. వెదర్ ఇప్పుడు నేను ఇతన్ని చేసుకోవటం వల్ల నా ఫ్యూచర్ బాగుంటుందా లేదా, నేను మళ్ళీ దెబ్బతింటానా, నా పిల్లల్ని యాక్సెప్ట్ చేస్తారా లేదా. ఇప్పుడు పిల్లల్ని వదిలేసి చేసుకోదలుచుకుంటే మీ పిల్లలకి ఏదైనా ఒక మీరు ఎక్కడైనా పెట్టగలను, వాళ్ళకి షెల్టర్ ఇప్పించగలను, మా అమ్మగారు చూసుకుంటారు, నాన్నగారు చూసుకుంటారు, నేను మ్యారేజ్ చేసుకుని విడిగా ఉండగలను అనుకుంటే మంచిది, చేసుకోండి. కాదు అతను లైఫ్ లాంగ్ నన్ను చూసుకుంటాడు ఖచ్చితంగా, నా పిల్లలకి ఒక మంచి తండ్రిగా ఉంటాడు అనుకుంటే కూడా చేసుకోండి. కానీ చేసుకుని బాధపడద్దు. ఎందుకంటే మనం చాలామందిని చూసాం. మనం ఆడవాళ్ళు ఎక్కువగా ఈ ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. ఇప్పుడు మీరు ప్రకాష్ రాజ్ని తీసుకోండి, ఫస్ట్ భార్యను వదిలేశాడు, దానికి రీజన్ ఏంటో మనకు తెలియదు. కొడుకు చచ్చిపోయాక అతను భార్యను వదిలేయడం జరిగింది. తర్వాత ఒక చిన్నమ్మాయినే చేసుకున్నారు, కొరియోగ్రాఫర్ని చేసుకున్నారు. సో వాళ్ళందరూ మగవాళ్ళు హ్యాపీగా ఉన్నప్పుడు ఆడవాళ్ళు ఎందుకు హ్యాపీగా ఉండద్దు? ఇప్పుడు సొసైటీ కూడా ఆడవాళ్ళని ప్రశ్నిస్తుంది కదా, నీకు 2 పిల్లలు ఉన్నారు, ఈ వయసులో నీకు అవసరం ఆ పెళ్లి అని. పిల్లల రెస్పాన్సిబిలిటీ ఒక తల్లిదేనండి. తల్లికి అంటుంది, తల్లి కష్టపడుతుంది, కానీ దానికి కారణం మగాడు కదా. మీకు నీనా గుప్తా గుర్తుందా? ఒకప్పుడు హీరోయిన్ ఆవిడ. నీనా గుప్తా రిచర్డ్ తోటి అనుకుంటా కూతుర్ని కంది. నౌ షీ రిపెంటెడ్ ఆఫ్ లేట్. నేను అప్పుడు ఎందుకు అట్లా చేశానో నాకు తెలియదు, పెళ్లి చేసుకోకుండా పిల్లని కన్నాను అండ్ ఆ పిల్ల పట్టిన ఈవిడే తీసుకున్నారు. నేను అనేది మీరు పిల్లల్ని కన్నాక మగవాడు కొంత, ఆడవాళ్ళు కొంత భరించండి పిల్లల్ని. ఒకళ్ళే ఎందుకు తీసుకోవాలి? తల్లి కని ఈ బాధంతా భరించి దానివల్ల శారీరకంగా వచ్చే మార్పులను కూడా స్త్రీయే తట్టుకుని ఎంజాయ్ చేసేది మగవాడ. అది కుదరదు, మారాలి, అక్కడే మారాలి. అంటే మనం ఎంత కాదనుకున్నా మన మాతృత్వంతో ఏమవుతుందంటే పిల్లల్ని మనం వదిలిపెట్టలేము. నేను అది వదిలిపెట్టమని చెప్పాను. నేను ఆ బైండింగ్ ఉండాలి, ఆ బంధం ఉండాలి. ఎట్ ద సేమ్ టైం వదిలేసిన వాడికి కూడా రెస్పాన్సిబిలిటీ ఉండాలంట. ఇప్పుడు మీరు ఇంకో పెళ్ళి, ఇప్పుడు అమీర్ ఖాన్
ఇప్పుడు ఇతను ఎవడు, సారీ అండి, కరీనా కపూర్ హస్బెండ్ ఎవరు? సైఫ్ అలీ ఖాన్. ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ ఉన్నాడు, పిల్లలతో ఉన్నాడు కదా. అవును. ఇప్పుడు కరీనా కపూర్కి తెలిసే చేసుకుంది, ఇప్పుడు ఇద్దరు పిల్లల్ని కంది. మొన్న ఏదో గొడవ అయింది, ఆ గొడవ మళ్ళీ బయటికి రాలేదు కదా. అవును. అంటే తప్పు ఎవరిదో మనకు తెలియదు. నేను అనేది మగవాడికి ఒక రూలు, ఆడవాళ్ళకి ఒక రూలు పెట్టకండి. ఇదే ఆడవాళ్ళు చేస్తే ఈ పాటికి దాని మీద 100 కథనాలు వచ్చేవి. ప్రతిదానికి ఇప్పుడు కొత్తగా ఏం నేర్చుకుంటున్నారంటే సెలబ్రిటీస్, మా ప్రైవసీని మీరు భంగం కలిగించకండి. మరి మీరు బాగా ఉన్నప్పుడు మాత్రం మీ ప్రైవసీని భంగం కలిగించి వీళ్ళు ఫోటోలు తీసుకోవచ్చు, మీ గురించి కథనాలు రాయాలి. మనుషులండి, మనుషులకి మీ గురించి కావాలి, మంచైనా చెడైనా. కాబట్టి మీరు కూడా కోఆపరేట్ పబ్లిసిటీ చేసేది వాళ్ళే, తర్వాత పబ్లిక్ ఎందుకు ఇందులో ఇంటర్వ్యూ ఒక సెలబ్రిటీని చేసేదే మీడియా. యూ షుడ్ నాట్ ఫర్గెట్ దట్. అందుకని ఇప్పుడు మీరు కొంచెం స్పేస్ ఇవ్వాలి వాళ్ళకు కూడా, ఖచ్చితంగా ఇవ్వాలి. కాబట్టి నేను అనేది ఏంటంటే, ఇప్పుడు కరీనా కపూర్ కూడా 10 ఏళ్ళ తేడాతో చేసుకుంది. చేసుకున్నాక ఆవిడ ఇద్దరు పిల్లల్ని కన్నాక, ఇప్పుడు మీకు ఒక డైలాగ్ కూడా అంది ఆవిడ లాస్ట్ ఇయర్ అనుకుంటా. సైఫ్ 10 ఏళ్ళకి ఒకసారి ఒక పిల్లాడినో పిల్లనో కంటూ ఉంటాడు. షీ సెడ్ దట్. ఓకే. అంటే ఆవిడ చూసుకుంటే 10 ఇయర్స్ గ్యాప్లో ఇద్దరు పిల్లలు, అంతకుముందు ఇద్దరు పిల్లలు అని చిన్న వయసులో అతను పెళ్లి చేసుకున్నాడు. నేను అనేది అది, అంటే మీరు పెళ్ళిళ్ళు చేసేసుకుంటారు, పిల్లల్ని కనేస్తారు, వాళ్ళ బాధ్యత ఆ వదిలేసిన భార్యో లేకపోతే ఉన్న భార్యో చూసుకోవాలి. అది ఆడవాళ్ళేదే కాదు బాధ్యత. కాబట్టి వాళ్ళ రేణుదేశాయ్ విషయం తీసుకుంటే లెట్ హర్ మ్యారీ, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. నేను చెప్పేది అది. సో నెగిటివ్ కమెంట్స్ చేసేవాళ్ళు కావచ్చు, ఇవాళ ఆవిడ గురించి మాట్లాడే వాళ్ళ గురించి ఏం చెప్తారు? ఏమండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి భార్య కాదు ఆవిడ, కాబట్టి పవన్ కళ్యాణ్ గారితో లింక్ చేసి మాట్లాడక్కర్లేదు. పవన్ కళ్యాణ్ గారి జీవితం పవన్ కళ్యాణ్ గారు గడుపుతున్నారు. కాబట్టి రేణుదేశాయ్ గారి జీవితం రేణుదేశాయ్ గారిని గడపనివ్వండి. ఈ నెగిటివ్ కమెంట్స్ని ఆవిడ తీసుకోక్కర్లే. ఆవిడ మనసుకి నచ్చినట్టు ఆవిడ చేయాలి. వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకుందా, వాళ్ళ పిల్లలు ఒప్పుకున్నారా, లెట్ హర్ గో అహెడ్.